హలో ఆల్, వెల్కమ్ టు మీ లోహిత డైలీ లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే చిన్నపిల్లలకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి అయితే ఈరోజు మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. రెసిపీ ప్రిపేర్ చేసేందుకు ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకొని దాంట్లో పచ్చితనం పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా కొంచెం రవ్వని వేపడం వల్ల అయితే పిల్లలకి స్టమక్ పైన అయితే రాదు, బాగా అరుగుదల అవుతుంది. అందుకే ముందుగా మనం ప్రిపేర్ చేసుకునేందుకైతే ముందు రవ్వ అయితే వేపుకుంటే చాలు. నెక్స్ట్ కొంచెం ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసేసుకొని, పిల్లలకు పెట్టేది కదా సో నెయ్యి అయితే యూస్ చేయడం మంచిది. కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని రెబ్బలు కరివేపాకు వేసేసుకొని అవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం తురుముకున్న క్యారెట్ తురుము అండ్ బంగాళదుంప తురుము వేసుకోవాలి. పిల్లలకి బంగాళదుంప అయితే వెయిట్ గెయిన్ అవ్వడానికి అయితే చాలా ఉపయోగపడుద్ది. మ్యాక్సిమం అయితే యూస్ చేయడానికి ట్రై చేయండి ఇళ్ళల్లో పిల్లలకి. అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి పెట్టేది కదా, మరి గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉంటే వాళ్ళు తినడానికి అయితే ఇష్టపడతారు. 1 ఇయర్ అబోవ్ పిల్లలకైతే కొంచెం ఉప్పు అయితే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. అదే 1 ఇయర్ బిలో పిల్లలకైతే ఉప్పు పెట్టడం మంచిది కాదండి వాళ్ళ హెల్త్కి. ఇలా ఎసురు కాగిన తర్వాత రవ్వ ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా కలపకపోతే గడ్డలు కట్టిపోద్ది, పిల్లలకి పెట్టడానికి కూడా వీలైతే ఉండదు. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పిల్లలకి పెట్టేసుకోవడం ఇంకంతే. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి చేసేసుకోండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.